హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. మరి ఈ సమయంలో ప్రేయర్ చేసుకొని ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, నీకే వందనాలు. స్తోత్రములు ప్రభువా. గడిచిన కాలమంతయు కాచి కాపాడిన తండ్రి నీకే వందనాలు. అగ్నిజ్వాలల వంటి కన్నులు గల దేవా నీకే వందనాలు. స్తోత్రములు తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తూ ఉంటుండగా అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ముఖ్యంగా నీ నామ మహిమార్థమే నడిపించండి. ఏ విధమైనటువంటి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుచుకుందామండి. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు, లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుపు, లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి మూల పురుషుడు, సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది పురుషుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ఈ సమయంలో మీ ఒక రెండు చేతులు పైకెత్తినట్లయితే మనం దేవుని ఆరాధన చేసుకుందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలేసయ్యా వందనాలేసయ్యా వందనాలేసయ్యా. ఆరాధనకు యోగ్యుడ, స్తుతులకు పాత్రుడ, స్తుతుల సింహాసనాసీనుడ, స్తుతుల మధ్య సంతోషించు మా దేవా నీకే వందనాలు. స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు. స్తోత్రములు ప్రభువా, నీకే వందనాలు. స్తోత్రములు తండ్రి. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం.
నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. అపాయము రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతున్. అపాయం రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని చేతి పని నేను ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని చేతి పని నేను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాడినరీ నేను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాడినరీ నేను. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని చేతి పని నేను. నేను ప్రేమించలేదు, దేవుడు నన్ను ప్రేమించాడు. నేను ఏర్పరచుకోలేదు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నేను ప్రేమించలేదు, దేవుడు నన్ను ప్రేమించాడు. నేను ఏర్పరచుకోలేదు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను. ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను. ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాడినరీ నేను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాడినరీ నేను. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని చేతి పని నేను.
నేను ఫలించుటకు యేసయ్య నన్ను నియమించాడు. నేను ప్రచురించుటకు యేసయ్య తనలా మార్చుకున్నాడు. నేను ఫలించుటకు యేసయ్య నన్ను నియమించాడు. నేను ప్రచురించుటకు యేసయ్య తనలా మార్చుకున్నాడు. ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను. ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను. ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాఆర్డినరీ నేను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాఆర్డినరీ నేను. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్. దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్. దేవుని చేతి పని నేను ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్. దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్. దేవుని చేతి పని నేను. దేవునికి స్తోత్రం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 171వ కీర్తన. యేసు నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవ రూపమెత్తిదా, నముగా జీవము సిల్వపై నిచ్చి కన్నా తల్లిదండ్రులా యన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనయ్యుంటిని, నా వల్ల చేయబడెడు నెల్ల కార్యములేపు దేహంబులైయుండగా. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్ట దంచుని వెరిగినన్ మించా ప్రేమించినావు. ఆహా ఎంచ సఖ్యము గాని మంచి నాలో పెంచా నెంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను
ఎన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన, నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. లైవ్లో ఉన్న అందరికీ నా వందనాలండి. ఒక పాట పాడుకుని దేవుని మహిమపరచుకుందాం. కనిపెట్టుచుంటిని ప్రభువాని సన్నిధిని, నిన్ను ఆశ్రయించి తిని శరణము నీవని. కనిపెట్టుచుంటిని ప్రభువాని సన్నిధిని, నిన్ను ఆశ్రయించి తిని శరణము నీవని. దాసి కన్నులు చూస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగా, దాసుడు ఆశతో నిలచున్నట్లుగా నీ ఎదుట నేను నిలచియుంటిని. నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికను కృప నిలుపు, కీడు నుండి తప్పించు. నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికను కృప నిలుపు, కీడు నుండి తప్పించు. కనిపెట్టుచుంటిని ప్రభువాని సన్నిధిని, నిన్ను ఆశ్రయించి తిని శరణము నీవని. నీవు నాటిన మొక్కను నేను కాయుము క్షామము నుండి, నీకై పూసిన పువ్వును నేను దాయుము సుడి గాలుల నుండి. నీవు నాటిన మొక్కను నేను కాయుము క్షామము నుండి, నీకై పూసిన పువ్వును నేను దాయుము సుడి గాలుల నుండి. ప్రార్థన వినవయ్య ప్రాణేశ్వరుండా, కనికర పడవయ్య కరుణామయుండా. ప్రార్థన వినవయ్య ప్రాణేశ్వరుండా, కనికర పడవయ్య కరుణామయుండా. నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికను కృప నిలుపు, కీడు నుండి తప్పించు. నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికను కృప నిలుపు,
కీడు నుండి తప్పించు. కనిపెట్టుచుంటిని ప్రభువాని సన్నిధిని, నిన్ను ఆశ్రయించి తిని శరణము నీవని. నీవు రాసిన రాతను నేను నిలుపుము, రాకడ వరకు నీకై కూసిన కోయిల నేను చూడుము, ఆశతో ఉన్నా. నీవు రాసిన రాతను నేను నిలుపుము, రాకడ వరకు నీకై కోసిన కోయిల నేను చూడుము, ఆశతో ఉన్నా. నిందల చేత నిష్ఠూరమయ్యా, ఆదరణ చూపవ ఆరాధనీయుడా. నిందల చేత నిష్ఠూరమయ్యా, ఆదరణ చూపవ ఆరాధనీయుడా. నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికను కృప నిలుపు. కీడు నుండి తప్పించు, నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికను కృప నిలుపు. కీడు నుండి తప్పించు. కనిపెట్టుచుంటిని ప్రభువాని సన్నిధిని, నిన్ను ఆశ్రయించి తిని శరణము నీవని. కనిపెట్టుచుంటిని ప్రభువాని సన్నిధిని, నిన్ను ఆశ్రయించి తిని శరణము నీవని. దాసి కన్నులు చూస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగా, దాసుడు ఆశతో నిలచున్నట్లుగా నీ ఎదుట నేను నిలచియుంటిని. నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికను కృప నిలుపు. కీడు నుండి తప్పించు, నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికను కృప నిలుపు. కీడు నుండి తప్పించు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి విద్యార్థుల కొరకు, స్టూడెంట్స్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు, మరి పరీక్షలు రాసే వారి కొరకు, మరి దేవుడు చక్కటి జ్ఞానం ఇవ్వాలని ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని పెట్టుకుని ప్రార్థిస్తున్నాం. విద్యార్థులు అంటే మనమంతా కూడా విద్యార్థులమే దేవుని సన్నిధిలో. మరి మన మూల వచనంగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం మనం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకమందున మా పరమ తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలరని అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభువుని యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. అంటే ఒక పరీక్ష అనేటువంటిది
పెన్ను పుస్తకంతో రాసేది మాత్రమే కాదు పరీక్ష అని చెప్పి నేను మీకు చాలాసార్లు చెప్పాను. దయచేసి ప్రతి వారికి ఒక పరీక్ష ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి, అనారోగ్యపరమైనటువంటిది, పరిస్థితులను బట్టి, మానసిక ఒత్తిడిని బట్టి ప్రతిదాన్ని జయించడం అనేటువంటిది ఒక పరీక్షలాగా మనకి ఎదురవుతూ ఉంటుంటుంది. కాబట్టి మనకు ఎదురయ్యేటువంటి పరీక్షల్లో మనం ఎలా ఎదుర్కొంటున్నాం, వాటి నుంచి ఎలా విడుదల పొందుకుంటున్నాం, ఎలా బయటకు రావాలనుకుంటున్నాం అనేటువంటిది దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం ఎస్తేరుకి ఎదురైనటువంటి పరీక్షల్లో ఆమె ఎలా విజయం పొందుకుంది అనేటువంటి విషయాలు మనం చాలా సావధానంగా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. మరి ఈ రోజున ఒక యవనస్తుడికి ఎదురైనటువంటి పరీక్ష మరి పాస్ అయినప్పుడు ఆ యవనస్తుడికి వచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని నేను సెటిల్ అయిపోయాను, నా జీవితం బాగుపడిపోయింది అని అనుకోకుండా అతను ఏం చేయడంటే తన స్నేహితులకు కూడా చక్కటి అవకాశాన్ని ఇప్పించాలని చెప్పి అవకాశాన్ని ఇప్పించాడు. అలా ఇప్పించి మరి తను కూడా మరి ఒక మరి ప్రధాన వ్యక్తిగా నియమించబడ్డాడు. అంత మాత్రమే కాకుండా మరి తన యొక్క ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేశాడు. ఆ యొక్క రిఫర్ చేసినప్పుడు మరి వాళ్ళకు కూడా చక్కటి ఉద్యోగాలు అక్కడ వచ్చినాయి. ఇలా సాఫీగా, సామరస్యంగా, ఆనందంగా, సంతోషంగా వెళ్ళిపోతున్నటువంటి జీవితంలో సడన్గా ఒక పరిస్థితి ఏర్పడింది అన్నమాట. ఆ ఉద్యోగం చేయమని చెప్పినటువంటి ఉద్యోగం ఒకటి, కానీ సడన్గా పరిస్థితులు తలకిందులైనవి. కొంతమంది మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే మనం చేస్తున్నటువంటి పని చాలా బాగున్నప్పుడు, ఆ మేనేజర్ దృష్టిలో దయ పొందుతూ ఉన్నప్పుడు మన ఉద్యోగానికి నిప్పు పెట్టాలని చూస్తూ ఉంటుంటారు, మనల్ని ఎలాగైనా సరే పడగొట్టాలని చూస్తూ ఉంటుంటారు. అదే పరిస్థితి వీళ్ళ జీవితంలో జరిగింది. వీళ్ళని ఎలాగైనా సరే మరి వీళ్ళకి మంచి పేరు వస్తుంది కాబట్టి వీళ్ళని బయటికి తీయాలని చెప్పేటువంటి ఉద్దేశంతో అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఆ విచిత్రమైన సంఘటన మీకు అందరికీ తెలుసు. ఆ యవనస్తులు ఎవరో కారు, శద్రకు, మేషకు, అబేద్నెగో వారు మరి దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంటారు. ఆ యవనస్తుడు మరి దానియేలు గారికి వచ్చినటువంటి జాబు చాలా ఉన్నతమైనటువంటిది. మనకి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనం చూసినట్లయితే, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించెను. ఎప్పుడు, ఎందుకని మనకు తెలుసు. ఎందుకని దానియేలు దేవుడు మరి ఆ రాజు హెచ్చించాడు అనేటువంటిది మనకి తెలుసు అనమాట. అక్కడ రాజుగారికి వచ్చినటువంటి కళ విషయాల్లో మరి దానియేలు ఎంతగానో సహాయం చేయడం, ఆ మర్మాలని చెప్పడం, ఇవన్నీ మనకి తెలిసిన విషయమే. రాజుగారు దానియేలుని హెచ్చించిన కాడి నుంచి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అప్పుడు హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానములంతటి మీద అధిపతినిగాను, బబులోను ఆ జనులందరిలో ప్రధానునిగాను నియమించాడు. ఎవరిని? దానియేలుని. హల్లెలూయా. దానియేలుకి ఎదురైన పరీక్షలు చాలా రాశాడు. ప్రతి పరీక్షలో జయమిచ్చాడు దేవుడు. చక్కగా మరి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు తను సెటిల్ అయిపోయాడు, తను బాగుపడిపోయాడు, ప్రధానుడైపోయాడు, గొప్పోడైపోయాడు అని చెప్పి తన ఫ్రెండ్స్ని మర్చిపోలేదు. ఎవరు మీరు అని అనలేదు. ఈరోజు చూసినట్లయితే జాబ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ రాని వాళ్ళని పలకరించడం, మాట్లాడరు అనమాట. నా లైఫ్ సెటిల్ అయిపోయింది, నా జీవితం బాగానే ఉంది అని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ దానియేలు చేసేటువంటిది చూడండి, చాలా అద్భుతమైనటువంటి కార్యం. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, రక్షించబడినటువంటి నీవు దేవుని సన్నిధిలో వారసత్వాన్ని సంపాదించినటువంటి మనం వెనుకున్న వారి కోసం ఆలోచిస్తున్నామా? వాళ్ళని కూడా దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలనేటువంటి ఆలోచన మనకు కలిగి ఉన్నామా? ఇదేనండి. మన పరీక్ష రాసి పాస్ అయిపోతే గొప్పతనం కాదండి, మన ఇల్లు బిల్డింగ్ అయిపోతే గొప్పతనం కాదండి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు కూడా బాగుండాలి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి హౌసెస్ కూడా బాగుండాలి. అప్పుడు మాత్రమే మన ఇల్లుకి అందం వస్తుంది. మన ఇల్లే మా పక్క బిల్డింగ్ అయినప్పుడు, మన పక్కనే గుడిసెలుండి, మన పక్కనే మరి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటా ఉండి, మనమేమో అన్నం ఎక్కువై పడేస్తూ ఉంటే పక్క వాళ్ళు అన్నం లేక ఆకలితో అలమటిస్తూ ఉంటుంటే అది జీవితం అనిపించుకోదండి. దానియేలు గొప్ప వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రధానుడైపోయాడు. అందరిలో బబులోను జ్ఞానులందరిలోనూ అంటాడు ప్రధానుడి పైగాను, మనుషుల్లో కదా, జ్ఞానుల్లోను. మామూలు ఆర్డినరీ పర్సన్స్లో గొప్పవాడు అంటలేదు, ఇక్కడ జ్ఞానులందరిలో ప్రధానుడిగా నియమించాడు అంటాడు. అంటే ఎంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటాడు. హల్లెలూయా. అంతటి దానియేలు రాజుని వద్దకు వచ్చి మనవి చేసుకుంటున్నాడు, అయ్యా శద్రకు, మేషకు, అబేద్నెగో వారిని మరి ఆ బబులోను సంస్థానాల మీద విచారణకర్తలుగా నియమించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజునద్ద మనవి చేసుకున్నాడు. అంత జ్ఞానం కలిగిన వాడైనప్పటికీ, అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ తను ఏం చేస్తూ ఉన్నాడంటే రాజుకు మనవి చేశాడు. సరేనండి, నా స్థితి బాగానే ఉంది, కానీ నా ఫ్రెండ్స్ పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. వాళ్ళని కూడా మరి
ఇట్లా చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు రిఫర్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యా నన్ను రక్షించవయ్యా, ఇంకా నా వెనకాల నా కుటుంబస్తులు ఉన్నారయ్యా, ఇంకా నా వెనకాల మరి చాలామంది ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నారయ్యా, దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోవయ్యా, దయచేసి వారిని కూడా అవకాశం ఇవ్వయ్యా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఇక్కడ మన ఎగ్జామ్ పాస్ అయితే సరిపోదండి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన స్నేహితులు, మన సహోదరులు, సంఘంలో, సమాజంలో, ఇంట బయట అనేక చోట్ల అనేక మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. అంటే వాళ్ళకి తెలియదేవా, వాళ్ళకి జ్ఞానం లేదా? కాదు, అవకాశం లేక. ఆ అవకాశాన్ని నువ్వు కల్పించాలని చెప్పి ఈరోజు నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దానియేలుకున్నటువంటి ఆ యొక్క మనస్తత్వం మనం కలిగి జీవించాలి. దానియేలుకు వచ్చేసిన జాబు ఆపర్చునిటీ దొరికేసింది, హ్యాపీగా లేడు ఆయన. ఎస్తేర్ని కూడా చూసాం మనం, ఆమె రాణి అయిపోయింది, ఆయన హ్యాపీగా లేదు, ఉపవాసం ఉంది, తన జనుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. ఎగ్జామ్ రాస్తూ ఉంది ఆమె, ఎవరి కోసం? తన జనుల కొరకు, తన కొరకు కాదు. హల్లెలూయా. స్వార్థం చూసుకోలేదు ఆమె, నేను సెటిల్ అయిపోయి నేను బాగున్నాను కదా అని. ఇక్కడ దానియేలు కూడా స్వార్థంగా చూసుకోవట్లేదండి, స్వార్థపూరితమైన ఆలోచన లేదు. నేను మాత్రమే కదా, నా జనులు బాగోవాలి, నా ఫ్రెండ్స్ బాగోవాలి, నా చుట్టుపక్కల వాళ్ళు బాగోవాలి అనుకున్నప్పుడే అతను గొప్పవాడు అవుతాడండి. నేను మాత్రమే బాగోవాలనుకున్నవాడు స్వార్థపరుడు అవుతాడు. నా తోటి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకున్నవాడు గొప్పవాడు అవుతాడు అన్నమాట. హల్లెలూయా. గొప్పవాడు వేరు, స్వార్థపరుడు వేరండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దానియేలు గొప్పవాడయ్యాడు. ఎందుకనంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకున్నాడు. నేను బాగుండాలి, నా ఫ్రెండ్స్ బాగుండాలి, నా రాజు బాగుండాలి, నా రాజ్యం బాగుండాలి, నేను ఎక్కడుంటే అక్కడ బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చాడు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అనమాట. హల్లెలూయా. దానియేలు చూడండి 49వ వచనం, దానియేలు రాజునొద్ద మనవి చేస్తుకొనగా రాజు శద్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానాల మీద విచారణకర్తలుగా నియమించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాజు అనగా మన రాజుల రాజు దేవుని యొద్ద మనం ఏం చేయాలంటండి? మనవి చేయాలనగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి పరిస్థితిలో దేవుని యొక్క అనుగ్రహం చెప్పిన వాళ్ళకి వచ్చినప్పుడు ఆ జాబ్లో మంచిగా సాగుతూ ఉందండి. కానీ అక్కడ పరిస్థితులన్నీ తలకిందలైపోతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత బాగా జరుగుతుంది. మరి ఇది చదువుకుంటూ వెళ్ళినట్లయితే మరి రాజు నెబుకద్నెజరు 3వ అధ్యాయంలో ఒక బంగారు ప్రతిమ చేయించాడు. బబులోను దేశంలో ఉన్నటువంటి మరి ఆ మైదానంలో దురాయాన్ అనేటువంటి ఒక మైదానంలో దాన్ని నిలబెట్టింతాడు. అది ఎంత 600 మూరలు ఎత్తు, 600 మూరలు వెడల్పోయింటుంటుంది. మరి ఆ నెబుకద్నెజరు అధిపతిని, సేనాధిపతులు అందరినీ పిలిపించి ఏం చేస్తాడంటే, ఖజానాదారులారా, ధర్మశాస్త్ర నాయకులారా, న్యాయాధిపతులు అందరినీ పిలిపించి మరి ఏం చెప్తాడంటే, ఆ ప్రతిమను నిలబెట్టించి ఒక చాటి మేంతాడనంటే ఏంటంటే, జనులరా, దేశస్తులరా, ఆయా భాషలు మాట్లాడువారులరా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా బాకా పిల్లను గ్రోవి పెద్ద వీణ. 5వ వచనం చూసినట్లయితే, సింఫోనియా వినిపించిన విపంచిక సకల విధములకు వాయిద్యములను మీకు వినబడినప్పుడు రాజు నెబుకద్నెజరు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించాలి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. హల్లెలూయా. ప్రియులరా, మీరు చేస్తున్న ఉద్యోగం మీకు సక్రమంగా జరగాలంటే, మీ జీవితం బాగుండాలంటే ఈ ప్రతిమకు నమస్కరించాలి, లేకపోతే అగ్నిగుండంలో వేయబడుతుంది అని చెప్పినప్పుడు మరి దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మరి అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు చూద్దారు మనం. ఇది పరిస్థితి, ఇది పరీక్ష అన్నమాట. ఏంటంటే పరీక్ష, మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు కంటిన్యూ అవ్వాలంటే, మీకు ప్రమోషన్ రావాలంటే, మీ ఉద్యోగం మీకు నిలబడాలంటే ఖచ్చితంగా ఇది చేయాలండి, ఈ లంచం ఇవ్వాలి, ఈ పని చేయాలి, ఈ యొక్క తప్పు మార్గంలో వెళ్ళాలి అని చెప్పినప్పుడు హల్లెలూయా అగ్నిగుండంలో వేస్తారని చెప్పినప్పుడు ఆ సమయంలో కల్దీలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైనే కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు ఇలాగ మనం చేస్తాం, రాజు చిరకాలం జీవించిన కాక రాజా తాము ఒక కట్టడి నియమించిదిరి. ఏదనగా మరి ఈ పిల్లనుగ్రో విధి ఊడినప్పుడు ఆ విన్నటువంటి ప్రతి వాడు కూడా
ఆ బంగారు ప్రతిగా నమస్కారం చేయవాలని చెప్పారు కదా. మరి సాగిలపాటి నమస్కారం పైన వాడేవాడు రాజు మండుచున్న అగ్నిగుణం వేయమని చెప్పింది కదా. మరి రాజు శద్రకు మేషకు అబేద్నెగోను వారు ముగ్గురు యూదులను బబులోని దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితరే. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించట్లేదు, తమరు నిలవబెట్టించిన బంగారం ప్రతిమను నమస్కరించలేదని చెప్పినప్పుడు అందుకు చూడండి వీళ్ళు చూడండి కొన్ని విషయాల్లో మైనస్ మార్కులు ఉంటాయి మనకి. ఏంటంటే ఒక మైనస్ మార్కులు ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మీరు రాసారు లేదు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకటి కరెక్ట్ అయితే రాస్తే మార్క్ వస్తుంది, తప్పు అయితే మైనస్ మార్క్ అవుతుంటుంది అనమాట. మరి చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. అంటే ఆన్సర్ తెలిస్తేనే రాయాలి, లేకపోతే లేదనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇచ్చినటువంటి ఎగ్జామ్ ఎట్లాంటిది అంటే ఆ ఎగ్జామ్లో అటెండ్ చేస్తే పాస్ మార్కు, ఒకవేళ దాన్ని అటెండ్ చేయకుండా చూడండి అటెండ్ చేయకుండా ఉంటే ప్రాబ్లం. ఒకవేళ అటెండ్ చేస్తే రైట్ అయితేనేమో రైట్ మార్క్ ఇస్తారు, మార్క్ వస్తుంది. అటెండ్ చేసి ఫెయిల్ అయితేనేమో మైనస్ మార్కులు వస్తాయన్నమాట. ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే వీళ్ళకి ఎదురైనటువంటి పరీక్షను వీళ్ళు ఖచ్చితంగా మరి రాయాలి. రాస్తే బ్రతుకుతారు, రాయకపోతే చనిపోతారు. బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఎవడైనా తన ప్రాణం రక్షించకూడని దాన్ని పోగొట్టుకును, ఎవడైనా తన ప్రాణాన్ని పోగొట్టుకునే దాన్ని రక్షించుకొనును అనేటువంటి బైబిల్ వాక్యం ప్రకారం వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మాకు దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని మేము చేస్తాం, మమ్మల్ని మీరు ఎందుకు నియమించారు, విచారణకర్తలుగా నియమించారు, అది మా పని, అది ఖచ్చితంగా మేము చేస్తాం. కానీ మీరు ఇట్లా మధ్యలో మా యొక్క ఉద్యోగ పరిస్థితిని మార్చేసి మా ట్రాక్ని మార్చినట్లయితే మేము దానిని చెయ్యము అని చెప్పి వీరు నిజాయితీగా నిలబడ్డారు. మా ఉద్యోగం ఏంటంటే మా దేవుడైన యెహోవాను పూజించటం, అది మా మెయిన్ జాబ్ అనమాట. ఆ జాబుని మేము తప్పుదారి పట్టించము, పక్కదారి పట్టించము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాళ్ళు చూసినట్లయితే ఇలా చేయట్లేదని చెప్పినప్పుడు రాజుకి మరి 13వ వచనం చూసినట్లయితే రాజుకి ఏమొచ్చిందంట, అత్యాగ్రహం వచ్చేసి రౌద్రం వచ్చేసిందంట. హల్లెలూయా. కాబట్టి శద్రకు మేషకు అబేద్నెగోను మీ దేవతలను పూజించట్లేదని చెప్పినప్పుడు మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏం చేయమన్నాడంట, మండుచున్న అగ్నిగుణంలో వేసేయమన్నప్పుడు 16వ వచనం చూసినట్లయితే శద్రకును మేషకును అబేద్నెగోను వారు రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు, మీరు ఇచ్చినటువంటి జాబును మేము ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నాం. మేము ఏ పర్పస్ మీద వచ్చామో ఆ పర్పస్ని మేము చేస్తూ ఉన్నాం. మాకు తెలియంది మాత్రం మేము చేయం, మాకు తెలిసింది మాత్రం మేము ఖచ్చితంగా చేస్తాం. మమ్మల్ని విచారణకర్తలుగా పెట్టారు, ఆ జాబ్లో మేము పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నాం. మాకు ఒక నియమాలు, ఒక నిబంధనలు, ఒక కట్టడలు ఉన్నాయి. కాబట్టి మీరు లంచం ఇస్తానంటే మేము తప్పుదారి పట్టమండి, మీరు ఏదో ప్రమోషన్ ఇస్తానంటే మేము తప్పుదారి పట్టం, మా ఉద్యోగం మీరు పర్మనెంట్ చేస్తారంటే చెప్తే మేము తప్పుదారులు పట్టం. కానీ మేము వెళ్తున్నటువంటి మార్గం ఏదో అది సరైందని మేము ఎంచుకున్నాం, అదే మార్గంలో మేము వెళ్తాం. కాబట్టి మేము వెళ్తున్నటువంటి మార్గంలో మీరు ఇచ్చిన పని మాకు నచ్చింది, అది మా దేవుడికి అనుకూలంగా ఉంది కాబట్టి మేము చేస్తాం. కాబట్టి మా జాబ్లో మీరు తప్పుదారి పట్టించాలని చెప్పి మా యొక్క పరిస్థితులు మార్చాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మేము అదైతే చేయమని చెప్పి నిలబడుతూ ఉన్నారండి యవనస్తులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి చెప్తున్నారు, రాజా ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. అంటే మీకు మరి మేము ఈ లంచం తీసుకోవటం కానీ, ఈ యొక్క తప్పుదారిలో వెళ్తాం కానీ, ఈ అడ్డదారిలో వెళ్ళటం కానీ మాకు ఇష్టం లేదు. మీరు రాజు అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మేము మా దేవుడని యెహోవాకే మేము మొక్కుతాం. హల్లెలూయా. మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. రాజా ఈరోజు మీ దేశంలో మమ్మల్ని ఒక జాబ్ ఇచ్చారంటే మీరు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు, కానీ మా దేవుడు ఇచ్చాడు మేము నమ్ముతున్నాం. కాబట్టి మా జాబ్ ఇచ్చిన మా దేవుడికి మేము నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మా దేవుడు చెప్పిన ప్రకారం మిమ్మల్ని అధికారులు కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తాం, మీరు చెప్పిన పని మేము చేస్తాం. అంతేగాని అది మా దేవునికి విరోధమైంది అయితే మేము చెయ్యం. మా డ్యూటీని మేము పర్ఫెక్ట్గా చేస్తాం. ఏంటంటే ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా మా దేవుడిని యెహోవానే సేవిస్తూ ఉంటాం, మా దేవుడిని యెహోవానే సేవిస్తూ ఉంటాం. కరువు అయినను, ఖడ్గమైనను, శ్రమ అయినను, బాధ అయినను, ఏదైనా సరే. హల్లెలూయా. చాలామందికి ఆఫర్స్ వస్తూ ఉంటుంటాయి, మీరు ఎగ్జామ్ రాయవసరం లేదు, ఇంత లంచం ఇచ్చినట్లయితే మీకు జాబ్ ఇస్తాం, అసలు మీరు రిటన్ టెస్టే రాయవసరం లేదు,
అన్నప్పుడు చాలామంది ఎగబడి వెళ్ళిపోతుంటుంటారు. శద్రక్ మేషక్ అబేద్నెగో వారు అటువంటి వారు కాదు. ఏమీ లేదయ్యా, మీరు అగ్నిగుండంలోకి వెళ్ళవసరం లేదు, జస్ట్ చిన్న శాలరీ కొట్టండి సరిపోతుంది, చిన్న పని చేయండి సరిపోతుంది. హల్లెలూయా. ఈరోజు శరీరాలను కూడా అమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు జాబుల కోసం, ప్రియమైనటువంటి వాళ్ళారా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే శరీరాలను అమ్ముకోవట్లేదు, శరీరాలను తగలబెట్టడానికైనా సిద్ధపడ్డారు. హల్లెలూయా. అదండి రోషం అంటేని, అదండి రోషం. మేము నీట్గా ఎగ్జామ్ రాస్తాం, వచ్చిందా పోస్ట్ వస్తుంది, పోయిందా ప్రాణం పోతుంది. హల్లెలూయా. ఎస్తేరు కూడా ఏం చేస్తున్నాడు, తనకున్న రాజరికాన్ని ఉపయోగించుకోవట్లేదు, తనకున్న బంధువుల్ని బలగాన్ని అందరిని వెంటేసి నేను రాజు దగ్గర ధర్నా చేయట్లేదు. మనం ధ్యానించుకున్నాం గతంలో. ఈ రోజున వీరు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఎలుగెత్తి దేవుని ప్రార్థన చేయట్లేదు. పరీక్ష ఏదో అదే రాస్తాం మేము, పాస్ అయితే ప్రభుని మహింపరుస్తాం, ఫెయిల్ అయినా కూడా ప్రభుని మహింపరుస్తాం. హల్లెలూయా. ఏది ఏమైనా కూడా మేము ప్రభుని మహింపరుస్తాం. ఈ ఎగ్జామ్ నేను రాస్తాను, ఆ ఎగ్జామ్లో విజయం ఇవ్వగలిగినటువంటి దేవుడు నా దేవుడు సమర్థుడు. ఒకవేళ విజయం ఇవ్వకపోయినా కూడా ఏం చేస్తాడంటండి, మేము మాత్రం ఈ తప్పుదారి పట్టం. ఒకవేళ ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వకపోయినా, ఈ ఎగ్జామ్లో నాకు మార్కులు రాకపోయినా, ఈ ఎగ్జామ్లో జాబ్ రాకపోయినా, ఈ ఎగ్జామ్లో నేను ఓడిపోయినా కానీ, ఈ పరీక్షలో నేను ఫెయిల్ అయిపోయినా కానీ తప్పుదారులు పట్టను, లంచాలు ఇవ్వను, నేను మోసాలు చేయను, అడ్డదారులు తక్కువ, మేము నిజాయితీగా నిలబడతాం. పోయినా ప్రాణం పోయినా పర్లేదు మాకు, మా ప్రాణం కంటే పరువు ముఖ్యమైనది. నీవు ఇచ్చేటువంటి జీతం కంటే మా జీవితం ముఖ్యమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రాణం పోయినా పర్లేదు, మేము పరువు దక్కించుకుంటాం అని చెప్పి నీతిగా నిజాయితీగా నిలబడి ఆ ఉద్యోగాన్ని వాళ్ళు చేస్తాకి ఇష్టపడుతూ ఉన్నారు. నీవు చెప్పిన ఉద్యోగం మేము చేస్తాం, దేవుడు మాకు ఇచ్చినటువంటి పనిని మేము సంపూర్ణంగా నెరవేరుస్తాం అని చెప్పి చూడండి ఎంత నీతిగా నిజాయితీగా నిలబడుతూ ఉన్నారు. చూసారా వాళ్ళు ఇచ్చినటువంటి రాజు ఇచ్చినటువంటి జాబ్ని చాలా చక్కగా చేశారు. కానీ వాళ్ళ లిస్టులో లేదు ఈ జాబు, వాళ్ళ అగ్రిమెంట్లో లేదు ఈ జాబు. మీరు ఎట్లా మొక్కలు ఎట్లా చేయాలని చెప్పి మధ్యరికాన్ని వచ్చిందనమాట. కాబట్టి మన జీవితం సాఫీగా వెళ్తున్నప్పుడు సడన్గా కొన్ని పరీక్షలు వస్తుంటుంటాయి, సడన్గా కొన్ని వస్తుంటుంటాయి. ఆ పరీక్షల్లో మనం ఏది అటెంప్ట్ చేయాలి, ఏది అటెంప్ట్ చేయకూడదు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలండి. ప్రతిదీ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే జీవితం ఎటు కాకుండా పోతుంది. కొన్ని చాలా కేర్ఫుల్గా దేవుడు ఉన్నాడులే, దేవుడు చూసుకుంటాడులే. ఈరోజు చూసినట్లయితే ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్ అన్నట్లో మనకి అన్నీ జరుగుతుంటుంటాయి. బైబిల్ క్విజ్ అని చెప్పి చాలా 100 ఛానళ్ళు ఉంటుంటాయి. చాలామంది ఏం చేస్తారంటే అన్ని ఛానల్లో రాస్తూనే ఉంటుంటారు. ప్రియమైనటువంటివారా, నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకునండి, అర్థమవుతుందా? నువ్వు పట్టుకున్నది ఏదో దాన్ని గట్టిగా పట్టుకుని ఉండు అని చెప్తున్నాడు దేవుడు బైబిల్ వాక్యంలో. కాబట్టి 10 తాడులు పట్టుకుంటే ఏ తాడు పట్టుకుంటావో ఎక్కడికి వెళ్తావో తెలియనట్టు వెళ్ళిపోతుంటుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనమును మరి ప్రతి వారికి అర్థం అవ్వాలని చెప్పి దాన్ని ధ్యానించాలని చెప్పి చక్కగా ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నప్పుడు దాన్ని కూడా చాలామంది దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరు ఏం చేసినా కానీ మా యొక్క దేవుడిచ్చినటువంటి ఆలోచన మాత్రం మేము తప్పుదారి పట్టించం. మేము వెళ్తానే ఉంటుంటాం, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా. హల్లెలూయా. శద్రక్ మేషక్ అబేద్నెగో వారు డిసైడ్ చేసుకున్నారండి, మమ్మల్ని కాపాడగలడు దేవుడు. మేము ఫేమస్ అవ్వవసరం లేదు, మేము గొప్ప అవసరం లేదు, మదేం అవసరం లేదు, కానీ దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు, మమ్మల్ని విడిపిస్తాడు అనేటువంటి నమ్మకంతో విడిపిస్తాడా, దేవుని మహింపరుస్తాం. బ్రతికితేనే బ్రతుకుటే క్రీస్తే, మేము బ్రతికమంటే అపొస్తలులైన పౌలు అంటారు దేవుని మహింపరుస్తాం, దేవుని సువార్తను ప్రకటిస్తాం. చచ్చిపోయామనుకో, ప్రాణం పోయిందనుకో, ఈ శరీరం ఉండదు. కాబట్టి ఆత్మరూపంలో దేవుని మహింపరుస్తాం. అక్కడికి వెళ్ళి అక్కడున్నా ఇక్కడున్నా మేము చేసే ఉద్యోగం ఒకటే, మా డ్యూటీ ఒకటే, మేము ఆన్ డ్యూటీలోనే ఉన్నాము. ఆ డ్యూటీ ఎప్పుడు ఆఫ్ అవ్వదు, ఎప్పుడు కూడా ఆన్లైన్లోనే ఉంటుంది మా డ్యూటీ ఎప్పుడు కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి మన యొక్క వాట్సాప్ స్టేటస్ ఏంటి, మనం ఆన్లైన్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఆన్లైన్ కనిపిస్తుంది, లేకపోతే ఆఫ్ అయిపోద్ది. కానీ ఇది అది కాదు. దేవుని స్తుతించడం అనేటువంటిది ఎప్పుడు ఆఫ్లైన్ ఉండదు అనమాట. దేవుని ఫోన్ నెంబర్ ఎప్పుడు కూడా ఆఫ్ ఉండదు అనమాట. హల్లెలూయా. దేవుని స్తుతించడం ఎప్పుడు కూడా ఆన్లోనే ఉంటుంది అనమాట. కాబట్టి ఈ పరీక్ష రాసేటువంటి సమయంలో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఎదురైంది, ప్రశ్నలు వచ్చినాయి. సరే, ఈ ప్రశ్నకు జవాబు మాకు తెలుసు, ఇది రాస్తే మంచిది కాబట్టి మేము రాస్తాం. ఈ ప్రశ్న జవాబు మాకు తెలుసు కానీ మేము రాయం. హల్లెలూయా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, వాళ్ళకి నమస్కారం చేయడం పెద్ద గొప్ప అంటారా? అగ్నిగుండంలోకి వెళ్ళడం పెద్ద గొప్ప అంటారా? చిన్న నమస్కారం చేసి దేవాన్ని అని కాళ్ళు పట్టుకుని దేవుడికి క్షమించడా? ఖచ్చితంగా క్షమించాడు. హల్లెలూయా. అది వంగిపోయిన భక్తి, లొంగిపోయినటువంటి భక్తి అవుతుంది.
కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిలబడతా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్థిరమైనటువంటి మనసు కలిగి ఉన్నారు. మమ్మల్ని ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని తెలుసుకొనుము. హల్లెలూయా. ఏం చెప్తున్నారండి? ఉద్యోగం ఇచ్చిన వ్యక్తికే సమాధానం చెప్తున్నారు. ఆయన అనుకున్నాడు, నేను ఉద్యోగం ఇచ్చాను, నేను బానిసలకు వచ్చిన వాళ్ళు ఇంత పైకి తీసుకొచ్చాను, ఇంత డెవలప్ చేశాను, తిరిగి నాకు సమాధానం చెప్తున్నారు, నేనేం చెప్తా చేస్తారనుకున్నాను, నేను నా మాట వింటారనుకున్నాను. హల్లెలూయా. ప్రియులరా, ఒబీడియంట్ వేరండి. ఎదుటి వ్యక్తికి మనం ఒబీడియంట్ చూపించడం వేరు, మరి ఒదిగి పని చేయటం వేరు అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఒబీడియంట్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. మంచిదే, మాట వినటం మంచిదే, కానీ ఏ మాట వినాలి? ఆ మాటలో జీవం ఉండాలి, ఆ మాట ద్వారా జీవింపచేయాలన్నమాట. కానీ ఇక్కడ ఈ రాజు మాట ఏముంది? జీవం ఉన్నదా? జీవం లేనటువంటి వాటికి మొక్కమన్న దాంట్లో జీవం ఉన్నదా? లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి జీవితం అనేది సాపీగా వెళ్తున్నప్పుడు అది జీవితం అనిపించుకోదండి. పిల్లల స్కూల్కి వెళ్ళి వచ్చేస్తుంటే వాడు ఏం నేర్చుకున్నాడు ఏంటి మనకేం అర్థం అవుతుంది. వాడికి ఎగ్జామ్స్ పెడతా ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్స్లో వాడికి ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అన్నప్పుడు వాడి టాలెంట్ బయటపడుతుంది. శద్రకు, మేషకు, అబేద్నెగో మంచిగా విచారణకర్తలు ఆయన అధిపతి ఇలా మంచిగా వెళ్ళిపోతున్నప్పుడు జీవితం అనిపించుకోదు. ఇటువంటి అగ్ని పరీక్షలు ఎదురైనప్పుడు వాళ్ళ యొక్క భక్తి, విశ్వాసం, నిరీక్షణ అనేటువంటి ఏంటో బయటపడుతుంది అనమాట. హల్లెలూయా. వాళ్ళ సత్తా ఏంటో బయటపడుతుంది. కాబట్టి నీ భక్తి జీవితం సాపీగా ఉన్నదా? దెర్ ఈజ్ నో పరీక్ష, దెర్ ఈజ్ నో ఎగ్జామా? అసలు నీ జీవితంలో పరీక్షలు, నా జీవితంలో పరీక్షలు అటువంటి ఏమి లేనప్పుడు మన జీవితం సాపీగా వెళ్ళిపోతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో. చూడండి, సైకిల్ నేను తొక్కుకుంటూ వెళ్తుండేవాడిని చిన్నతనంలో. స్కూల్కి వెళ్ళినప్పుడు సాపీగా వెళ్ళిపోతుండేది. సడన్గా ఒక ర్యాంప్ వచ్చేది, ఒక హైట్ వచ్చేది, అప్పుడు కాళ్ళ కండరాలు టైట్ చేయవలసి వచ్చేది, కాళ్ళు బిగించవలసి వచ్చేది, హ్యాండిల్ గట్టిగా పట్టుకోవాల్సి వచ్చేది, గట్టిగా ప్రెజర్ ఉపయోగించి తొక్కవలసి వచ్చేది. ఎందుకంటే ఆ ర్యాంప్ ఎక్కాలంటే. లేదు, నేను సడిలిపోయాయి అనుకోండి, నా కాళ్ళు వడిలిపోయాయి అనుకోండి, నా చేతులు పట్టులు విడిచేసాయి అనుకోండి, ఎదరికెళ్తుందా? ఎదరికెళ్ళటానికి బదులు వెనక్కి వస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కవలసినటువంటి పరిస్థితి వచ్చింది, రాయవలసినటువంటి పరీక్ష వచ్చింది, ఎగ్జామ్ టైం వచ్చింది, నిలబడ్డారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ ఎగ్జామ్ రాయడానికి వీళ్ళకున్న ప్రిపరేషన్ ఏంటంటే, వీళ్ళకున్న దమ్ము ఏంటంటే, వీళ్ళకున్న జ్ఞానం ఏంటంటే దేవుడి మీద ఆధారపడ్డారు. రాజు మీద ఆధారపడలేదు, రాజుకి భయపడతలేదు, దేవునికి భయపడుతూ ఉన్నారు. హల్లెలూయా. రాజు గురించి దేవుడి దగ్గర చెప్పట్లేదు. అయ్యో దేవా, ఈ రాజు మూర్ఖుడిలా ఉన్నాడే, దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటలేదు. దేవుడి గురించి రాజు దగ్గర చెప్తూ ఉన్నాడు. మా దేవుడు గొప్పడేయా అని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు మనం ఎలా ఎదుర్కొంటున్నాం? పరీక్షను చూసి భయపడుతూ ఉన్నామా? మరి పరీక్ష సమయంలో ప్రభుని గుర్తు తెచ్చుకుంటున్నామా? ప్రభు సహాయం ద్వారా మనకి ఎదురయ్యే ప్రతి పరీక్షను ఎలా చేయించుకుంటూ ఉన్నాం? మన శద్రకు, మేషకు, అబేద్నెగో వారి యొక్క స్టోరీ మనకు తెలుసు. ఆ పరీక్ష ఎదురైనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వెనకంజ వేయలేదు, ఫేక్గా రాయటానికి ఇష్టపడలేదు. ఇదిగో ఈ స్లిప్ ఇస్తాం మీకు పాస్ అవడానికి, ఈ పని చేయండి చాలు, జస్ట్ ఈ నమస్కారం కొట్టండి చాలు, ఈ లంచం ఇచ్చాలంటే లేదు, మేమేమి చేయము అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్ని వాళ్ళని తాకలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అగ్నిగుండం గుండా వెళ్ళినప్పుడు అగ్ని వాళ్ళని తాకలేదు. వాళ్ళ పరీక్ష ఏంటంటే అగ్నిలో వేయబడటం వాళ్ళ పరీక్ష. హల్లెలూయా. అగ్ని వాళ్ళని తాకకుండా ఉండటం అది పరీక్ష అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరీక్షల్ని మనం ఏ విధంగా ఎదుర్కొంటూ ఉన్నాం? ఆ పరీక్షల్లో మన యొక్క రెస్పాన్స్ అనేటువంటిది ఎలా ఉంది అంటే, మన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుందంట. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనలో సబ్జెక్ట్ ఎంత ఉన్నదన్నది ఎగ్జామ్ టైంలో బయటపడదు అనమాట. మనలో విశ్వాసం ఎంత ఉన్నదన్నది ఇటువంటి అగ్ని పరీక్షలు ఎదురైనప్పుడు బయటపడతారు అనమాట. నేను చాలా గొప్ప విశ్వాసని, నా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు కాదండి దేవుడికి కావాల్సింది, సహనం ఉన్నవాళ్ళు కావాలండి. హల్లెలూయా. సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు దేవుడికి అవసరం లేదు. ఈరోజున సబ్జెక్ట్ ఉండబట్టే చాలామంది సహనం కోల్పోతూ ఉన్నారు. రా పోరా అని చెప్పి దైవ సేవకులు మాట్లాడేస్తూ ఉన్నారు.
హల్లెలూయా. మీ సహనం సకల జనులకు తెలియబడనివ్వండి అంటే మీ సబ్జెక్ట్ సకల జనులకు తెలియజేస్తున్నారు ఈ రోజున. ఏ రెఫరెన్స్ అడగని నేను చెప్తాను, ఎక్కడ ఏముందో నేను చెప్తాను. హల్లెలూయా. ఎక్కడ ఏముందో నువ్వు చెప్పవసరం లేదండి, నువ్వు చూపించవసరం లేదు. నిన్ను చూస్తారు జనాలు, నువ్వు చూపించిన రెఫరెన్స్లు చూడరు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఈ రోజున మన జీవితమే ఒక బైబిల్ అవ్వాలి, మనమే ఒక బైబిల్గా కనపడాలి జనాలకి. హల్లెలూయా. మనలో ఉన్న సహనమే 10 మందిని నడిపించాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నాడు, తొందరపడతలేదు. హల్లెలూయా. సహనంతో ముందుకెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన నుంచి ఆశించేది సబ్జెక్ట్ కాదండి, సహనం. మీ సబ్జెక్టు సకల జనులకు తెలియజేయండి అని చెప్పలేదు దేవుడు ఎక్కడన్నా. మీకున్న జ్ఞానం సకల జ్ఞానులకు పంచిపెట్టండి అని చెప్పలేదు. మీకున్న సహనాన్ని సకల జనులకు తెలియజేయబడినేది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నీ నుంచి దేవుడు ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందని చూడ దేవుడు, నీలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, నీ లైఫ్ ఎంత ట్రాన్స్ఫర్మ్ అయింది. హల్లెలూయా. దేవుడిని ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నావు ప్రజల్లోకి అనేటువంటి దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట. హల్లెలూయా. నువ్వు ఏ ట్రాన్స్ఫార్మర్గా ఉన్నావు, నీ జీవితం ఎంత ట్రాన్స్ఫార్మ్ అయింది. హల్లెలూయా. నువ్వు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసావు, ఇదంతా కూడా అధిక విద్య శరీర బలహీనతను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ సహనాన్ని కోల్పోలేదు. దేవా అని చెప్పి ఇరిటేట్ అవ్వట్లేదు. ఏమిటి అగ్ని పరీక్ష ఏంటని బాధపడతలేదు. ఏదో బానిసత్వం నుంచి బయటకు వచ్చాం, మళ్ళీ ఏంటి పరీక్ష అనుకోవట్లేదు. ఎన్ని పరీక్షలు ఎదురైనా యేసయ్య గొప్పవాడు అంటున్నారు, ఎన్ని పరీక్షలు ఎదురైనా దేవుని స్తుతిస్తామంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి దేవుడు మనల్ని నడిపించేటువంటి నడిపింపులో మనం ఎటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ అగ్నిగుండంలో వెళ్తాం, మరి దేవుడు వాళ్ళని కాపాడటం. అగ్నిగుండంలో వేయబడితే పరీక్ష ఫెయిల్ అయినట్టు కాదండి. వాళ్ళ విగ్రహాలకు మొక్కలేదు కాబట్టి పరీక్ష ఫెయిల్ అయినట్టు కాదు. హల్లెలూయా. అసలైన పరీక్ష ఏంటంటే అగ్నిగుండం గుండా వెళ్తాం, నీతిగా నిజాయితీగా నిలబడి. హల్లెలూయా. అవసరమైతే మా శరీరాలను కాల్చుకుంటాం నీతి కొరకు, అవసరమైతే మా ప్రాణాలను అర్పిస్తాం నీతి కొరకు, నిజాయితీ కొరకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మేము నీతిగా జీవిస్తాం కానీ, నీతిగా చనిపోతాం కానీ అడ్డమైనటువంటి దారిలో మేము బ్రతకం. వాటికి వీటికి మొక్కు మేము బ్రతికినా ఒకటే, నిజాయితీగా చనిపోవడం మేలు అనేటువంటి జీవితం జీవించారండి. ఈరోజు చాలామంది ఏం చేస్తారండి, చాలామంది చూస్తారు జాబ్ రాలేదని చెప్పి ఏం చేస్తారు, లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకుంటూ ఉంటారు. జాబ్ రాలేదని చెప్పేసి అడ్డదారిలో వెళ్ళి జాబులు తెచ్చుకుంటుంటారు. మరి శద్రకు మిషకు అబేద్నెగోలు వారు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, పరీక్షలు పవిత్రంగానే రాయండి, పరీక్షల్లో నిర్దోషంగానే ఉండండి, ఖచ్చితంగా దేవుడు పక్క వాళ్ళ సహాయం అడగట్లేదు. అయ్యో దానియేలు ఏంటయ్యా నువ్వు ఇచ్చిపించినటువంటి ఉద్యోగం రాజులా చేస్తున్నాడంటే దానియేలు అంటలేదు. వీళ్ళు దానియేలు కంప్లైంట్ చేయట్లేదు. హల్లెలూయా. దేవుడి గురించి రాజుకు చెప్తున్నారు, రాజు గురించి దానియేలుకి చెప్పట్లేదు, రాజు గురించి దేవుడికి చెప్పట్లేదు. వీళ్ళు ఎంత అద్భుతంగా ప్రవర్తిస్తున్నారండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఈరోజు మన జీవితం ఎట్లా ఉన్నది, సమస్యల గురించి దేవుని దగ్గర గట్టిగా చెప్తున్నామా, దేవుడి గురించి సమస్యలు చెప్తూ ఉన్నాం, చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళారు, ఆ ఒక్క పరీక్ష, ముగ్గురికి ఒకటే పరీక్ష, ముగ్గురికి ఒకటే పేపరు, కానీ ముగ్గురులో ఉన్న విశ్వాసం ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి జ్ఞానం వాళ్ళదే. అందులో ఏ ఒక్కరు వణికినా భయపడినా కూడా సిస్టమ్ పాడవుతుంది. కాబట్టి ముగ్గురు ఒకే మాట మీద నిలబడ్డారు. హల్లెలూయా. ముగ్గురు కూడా అగ్నిగుండంలో వేయబడ్డారు. వెళ్ళారు పరీక్షా హాల్లోకి వెళ్ళారు. పరీక్షా హాల్లోకి వెళ్ళారు. వాళ్ళు విశ్వాసం ఉన్నవాడు, వాళ్ళు సబ్జెక్ట్ ఉన్నవాడు ఏం చేస్తాడు, విజయంతో బయటకు వస్తాడు. యుద్ధ రంగంలోకి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి కూడా దమ్మున్నవాడు ఏం చేస్తాడంటండి, బయటకు వస్తాడు విజయంతో. కాబట్టి వీళ్ళు ఏంటంటే విశ్వాసంలో దమ్మున్న వాళ్ళు. హల్లెలూయా. యవ్వనం. హల్లెలూయా. యవ్వనస్తులు యెహోవా కొరకు ఎదురుచూ నూతన బలం పొందుతారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని మీద వీళ్ళు దృష్టి ఉంది. అగ్నిగుండంలోకి వెళ్ళినా కూడా దేవుడు వాళ్ళని దేవుడు ఎంతవరకు పరీక్ష పెడతాడంటే, మన విశ్వాసం ఎంతవరకు ఉందని చూస్తానే ఉంటుంటాడు. అగ్నిగుండంలో వేస్తున్నప్పుడు చూస్తుంటుంటాడు, వేసినప్పుడు చూస్తుంటాడు, వేసిన తర్వాత కూడా చూస్తాడు. అప్పుడు వేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాడు దేవుడు. వేస్తున్నప్పుడు వచ్చేసి ఆఫ్ చేయడు దేవుడు, వేసేసిన వెంటనే వచ్చేసాడు దేవుడు. వేసిన తర్వాత కొంచెం సమయం అయ్యాక అప్పుడు అంతవరకు ఉందా మన విశ్వాసం? ఉంటుంది చాలామందికి విశ్వాసం, నేను నిలబడతానంటారు. సమస్యకి దగ్గరైపోతుంటే నిలబడతాను అని చెప్పి ఏం చేస్తారు, వణుకుపోతుంటారు. దగ్గర అయిపోయింది ఫైర్, అమ్మో వేడి నేను తట్టుకోలేను, నేను వెళ్ళిపోతారు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఎలా చేయలేదండి, నిలబడ్డారు. సమస్య వచ్చింది, సమస్య దగ్గర అయింది, సమస్య మీదకు వచ్చింది, మీద పడింది.
అందరూ సమస్య వీళ్ళ మీద పడింది అనుకుంటారు. వీళ్ళ సమస్య మీద పడ్డారు, వీళ్ళ అగ్ని మీద పడ్డారు. అగ్ని వీళ్ళని తాకలేదు, కనీసం వెంట్రుకలు కూడా వాసన రాలేదు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే విజయం ఇచ్చాడనమాట. హల్లెలూయా. అగ్ని వాళ్ళని తాకలేకపోయింది, అగ్ని వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. అగ్ని గుండంలోంచి దేవుడు వాళ్ళని బయటికి తీశాడు. పరీక్ష పాస్ అయ్యాడు. ముగ్గురు కూడా పరీక్ష పాస్ అయ్యారు. హల్లెలూయా. ఊరు కాని ఊరు వెళ్ళారు, దేశం కాని దేశం వెళ్ళారు. జనులు కాని జనుల్లో వింత అయినటువంటి సబ్జెక్టు ఎంచుకున్నారు. హల్లెలూయా. ఎగ్జామ్ పాస్ అయ్యారు. అంతే. అంతవరకు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని అందరూ ఆశ్చర్యపోయారు. ఇట్లా ఆ ఎగ్జామ్ ఏం చేసిందంట, ఆ ఫలితం ఏం చేసిందంట, వాళ్ళని గొప్పవాళ్ళు చేసింది. హల్లెలూయా. వారు రాసిన ఎగ్జామ్ వల్ల ఏమైందంటే దేవుని నామం మహింపరచబడింది. వాళ్ళు రాసినటువంటి పరీక్ష ప్రభుని మరింత మహింపరచడానికి ఉపయోగపడింది. పరీక్ష పాస్ అయ్యారండి, వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు. విగ్రహానికి మొక్కిన వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు, విగ్రహానికి మొక్కకుండా నిలబడ్డటువంటి వ్యక్తి పాస్ అయ్యాడు అనమాట. అగ్నిగుండంలో వేయబడటానికి వెళ్ళినటువంటి వారు పాస్ అయ్యారు ఎగ్జామ్. అగ్నిగుండం ఫెయిల్ అయింది, విగ్రహం ఫెయిల్ అయింది, రాజు ఆజ్ఞ ఫెయిల్ అయింది, సమస్తం ఫెయిల్ అయ్యాయి. కానీ భూమి ఆకాశం గతించిన కానీ ఆయన మాట ఎన్నటికీ గతించదన్నట్టు. కాబట్టి మా దేవుడు కాపాడగలడు అనేటువంటి వాళ్ళ విశ్వాసం ఫెయిల్ అవ్వలేదు, వాళ్ళ నమ్మకం ఫెయిల్ అవ్వలేదు. నా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు కాబట్టి వాళ్ళు ఎంతైతే నమ్మారో అంతకన్నా రెట్టింపు ఘనతను దేవుడు ఇచ్చాడు. అగ్నిగుండంలోంచి కాపాడాడు. అందరూ కూడా శద్రక్ మేషక్ అబేద్నెగో అనే వారినే గొప్పవారు అన్నారు. వాళ్ళ దేవుడే గొప్పవారు అన్నారు. నువ్వు రాసిన ఎగ్జామే కరెక్ట్, నువ్వు వెళ్ళిన పద్ధతే కరెక్ట్, నువ్వు చేసిందే కరెక్ట్ అని చెప్పి వాళ్ళ ముగ్గురిని మెచ్చుకున్నారు. దేవుడు నామం మహింపరచబడింది. నా ప్రియమైనటువంటి సహోదరి, ఈ రోజున మరి సమయంలో నువ్వు రాస్తున్న ఎగ్జామ్ ప్రభువుని మహింపరిచేట్టుగా ఉన్నదా? నువ్వు చేస్తున్న ఉద్యోగం ప్రభు మహిమార్థంగా ఉన్నదా? నువ్వు చేస్తున్న పని ప్రభు మహిమార్థంగా ఉన్నది? ఒక్కసారి ఆలోచించేయండి. అది గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, ఇంట బయట ఎక్కడ ఏం జాబ్ అన్నది నేను అడగను. కానీ నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుడా, ఒక్కసారి మనం పరిచయం చేసుకుందాం. ఎటువంటి జాబ్ మనం చేస్తూ ఉన్నాం, ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం? అది ప్రభు మహిమార్థంగా ఉన్నదా? ప్రభుకి ఇష్టానుసారమైనటువంటి జాబ్గా ఉన్నదా? లేక మనకి కన్వీనియంట్గా, కంఫర్ట్గా, ఇబ్బంది లేకుండా, ఎవరు ఎలాగంటే అలా చేసేసేసి నీతి నిజాయితీ నియమాలు లేకుండా లంచాలు తీసుకుంటూ, తప్పుడు దారులు తొక్కుతూ, తప్పడడుగులు వేస్తూ మరి కంఫర్ట్ జోన్లో జీవించేస్తూ ఉన్నారా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా నిలబడి ఉంటున్నామా? ఆలోచించేయండి. ఒక్కసారి ఆలోచించేయండి. ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు అంట ఎటు గాలేస్తే అటు ఒరిగిపోతుంటుంది, పడిపోతుంటుంది. కానీ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు అది వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఎండ వచ్చినా, ఏమి వచ్చినా అది తప్పుకుని వెళ్తుందండి. ఈ బిల్డింగ్కి, ఈ బిల్డింగ్ని దాటుకుని వెళ్ళలేదన్నమాట. అది ఈ బిల్డింగ్ని తప్పించుకుని వెళ్తుంది అనమాట. అంతేగాని ఈ బిల్డింగ్ని పడగొట్టి వెళ్ళటానికి దానికి సామర్థ్యం లేదు. కాబట్టి ఈరోజు సమస్య నీకు నీ దగ్గరకు వస్తే తప్పుకుని వెళ్ళిపోవాలి. సమస్య నీకు సైడ్ అయిపోవాలి తప్ప అది నీ మీద అటాక్ చేయడానికి దానికి అధికారం లేదు. ఆ సమస్య, ఆ పరీక్ష ఏదైతే ఉందో అది దానికి నువ్వు సమాధానం చెప్పే విధంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు రాయించిన ప్రతి పరీక్ష కూడా దేవుడు నీకు విజయంగా మారుస్తాడు. హల్లెలూయా. ఆ పరీక్ష ద్వారా వచ్చే ఫలితం ప్రభువును మహింపరిచేదిగా ఉంటుంది, ప్రజల్లో నీ యొక్క పరిస్థితి మెరుగుపరిచేదిగా ఉంటుంది. హల్లెలూయా. నమ్మిన వారందరూ ఆమెను చెప్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా అద్భుతమైనటువంటి విషయం దేవుడు మనకు తెలియజేశాడు. మరి ప్రతి వారి యొక్క వర్తమానాన్ని మళ్ళీ వింటూ దేవుళ్ళు బలపడాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమం ఇంతతో ముగిందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. శద్రక్ మేషక్ అబేద్నెగోల వారిన ప్రభా, ఎంత కష్టమైనటువంటి పరీక్ష ఎదురైనప్పటికీ వారి జీవితంలో అది ఫెయిల్ అవ్వలేదు, వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆ పరీక్ష ద్వారా వచ్చిన ఫలితం మరి దేశంలోనే మార్పును తెచ్చింది నా తండ్రి. ఆ పరీక్ష ద్వారా వచ్చినటువంటి ఫలితం ప్రజలందరిలో మార్పు తెచ్చింది నా తండ్రి. ప్రజలందరినీ నా ప్రభా నీ వైపు చూసేలా చేసింది నా తండ్రి. కాబట్టి మా పరీక్ష మమ్మల్ని నా ప్రభా ప్రమోట్ చేస్తుంది నా తండ్రి. మా పరీక్ష మమ్మల్ని పైకి తెస్తుంది నా తండ్రి. మరి శద్రక్ మేషక్ అబేద్నెగో వారిని ఈ రోజుకి మేము ధ్యానం చేసుకుంటున్నాం. వారు ఆ రోజున ఆ పరీక్ష ఫెయిల్ అయినట్లయితే మరి నా ప్రభు నీ నామం మహింపరచబడేది కాదు. నీ నామాన్ని మహింపరచాలంటే మాకు ఎదురయ్యే ప్రతి పరీక్షలో నీ సహాయాన్ని ఆర్జించాలి, నీ నామాన్ని మహింపరచాలి. అటువంటి కృప ఈ వాక్యం వినిచిన వారందరికీ నువ్వు దయచేసినందుకు నీకు వందనాలు. వారికి ఎదురయ్యే ప్రతి పరీక్ష యేసు నామంలో నా ప్రభు ధైర్యంతో ఎదుర్కొని నిలబడి నీతిగా, నీతిమంతులుగా, సింహాల వలె ధైర్యంగా ప్రతి పరీక్ష నుంచి బయటపడేటకు, ఆ పరీక్ష ద్వారా వచ్చే విజయం అనేక మందికి మరి నా ప్రభు ఆదర్శంగా ఉండేటకు నువ్వు కృప చూపిస్తున్నందుకు వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకుని మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.